ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। 29వ శ్లోకం। भोक्तारं यज्ञतपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां శాంతిమృచ్చతి। మనం ఏ యజ్ఞం చేసినా, ఏ యాగం చేసినా, ఏ తపస్సు చేసినా, క్రతువులు, వ్రతాలు, పుణ్యకార్యాలు చేసినా అవి అన్నీ పరమాత్మకే చెందుతాయి. వాటికి భోక్త ఆ పరమాత్మయే. ఆయనే సకల లోకములకు అధిపతి. ఆయనే సకల భూతములకు, జీవరాశులకు మేలు చేకూర్చేవాడు. ఈ విషయాలు అవగాహన చేసుకున్నవాడు జీవితంలో పరమశాంతిని పొందుతాడు. ఇక్కడ పరమాత్మ యొక్క లక్షణములు చెప్పి మనం ఏం చేయాలో చెప్పి ఈ అధ్యాయం ముగించాడు కృష్ణుడు. మనము యజ్ఞములు అంటే శ్రద్ధతో చేసే కార్యములు ఎన్నో చేస్తుంటాము. మునులు తపస్సు చేస్తుంటారు. మనం కూడా కొన్ని పనులు తపస్సు మాదిరి చేస్తుంటాము. వీటి ఫలములన్నీ ఈశ్వరునికే చెందుతాయి. మనం ఈ కర్మఫలములను ఈశ్వరునికి అర్పించాలి. అప్పుడు మనకు బంధనములు అంటవు. లౌకికంగా చెప్పాలంటే మనం పూజలు, వ్రతాలు చేస్తుంటాము. ఆఖరణ బ్రహ్మార్పణమస్తు అంటాము. మనం వండుకున్న పదార్థాలు పరమాత్మకు నివేదన పెడతాము. తరువాత వాటిని ప్రసాదంగా స్వీకరిస్తాము. ఇవన్నీ వాటి అర్థం మనకు తెలియకుండానే చేస్తుంటాము. ఇక్కడ వాటి గురించి తెలియజేశారు పరమాత్మ. మనం ఏ పని చేసినా కృష్ణార్పణం, రామార్పణం, భగవతార్పణం అనే భావనతో చేయాలి. ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించాలి. మనం ఇచ్చేవన్నీ తీసుకుంటాడు కాబట్టి ఆయనను భోక్త అని అన్నారు. తరువాత ఈ పరమాత్మ సకల లోకములను పాలించే ఈశ్వరుడు. ఆయన ఎవరికి అపకారము చేయడు, అందరి క్షేమము కోరుతుంటాడు. ఈ విషయం తెలుసుకున్న మానవులు పరమశాంతిని పొందుతారు. అలా కాకుండా ఈ పనులన్నీ నేనే చేస్తున్నాను, ఈ కర్మఫలములన్నీ నావే అని అనుకునేవాడు ఆ కర్మల యొక్క బంధనములను పొందుతాడు. అతడికి శాంతి కరువవుతుంది. నిత్యము సుఖదుఖములతో సతమతమవుతుంటాడు. ఎక్కువ సుఖం ఉన్నా శాంతి ఉండదు అని మనం గమనించాలి. ఈ శ్లోకంలో మనకు 3 విషయాలు చెప్పారు పరమాత్మ. మొదటిది, సమస్త కర్మలు, యజ్ఞములు, తపస్సుల యొక్క కర్మఫలములు నేను అనుభవిస్తున్నాను. ఎందుకంటే పరమాత్మ మన అందరిలో ఉన్నాడు. మనం చేసే కర్మలు కూడా ఆయనే అనుభవిస్తున్నాడు. ఇంకా రెండవది, ఆయన సకల లోకములకు ప్రభువు. ఆయనను మించిన శక్తి మరొకటి లేదు. కానీ మానవుడు అంతా నేనే, నన్ను మించినవాడు లేడు అని అనుకున్నాడు. అదే అజ్ఞానం. ఆ అజ్ఞానము పోవాలంటే పరమాత్మ ఈ విషయం తెలియజేశాడు. మూడవది, పరమాత్మను నమ్మితే ఆయన మనలను సదా రక్షిస్తుంటాడు. సామాన్యంగా ప్రభువుకు నిరంకుశత్వం ఉంటుంది. నన్ను మించిన వాడు లేడని విర్రవీగుతాడు. కానీ ఈ సకల లోకములకు ప్రభువైన పరమాత్మ శుద్ధ సత్వగుణ సంపన్నుడు. అందరి క్షేమము సదా కోరుకుంటాడు. ఎవరికి అపకారం చేయడు. మనలనందరినీ సంసార సాగరం నుండి ఉద్ధరించటానికి గీతోపదేశం చేశారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ
దుష్కృతాం అని ప్రతిజ్ఞ కూడా చేశాడు. అటువంటి పరమాత్మను నిరంతరము ధ్యానిస్తే, పూజిస్తే, ఆరాధిస్తే అతనికి పరమశాంతి లభిస్తుంది. పరమాత్మతత్వము తెలుసుకోని వారికి శాంతి కాదు కదా, దుఃఖములు అనుభవిస్తారు. ఇప్పటిదాకా ఈ అధ్యాయములో ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, తత్వ విచారణ మొదలగు విషయములు చెప్పబడ్డాయి. అధ్యాయం ఆఖరున అన్ని ఫలములు తనకు అర్పించి పరమశాంతిని పొందమని పరమాత్మ మనకు అభయం ఇచ్చాడు. మనం కష్టపడి సంపాదించిన ధనం బ్యాంకులో దాచుకుంటున్నాము అంటే ఆ బ్యాంకు మీద మనకు ఉన్న అపారమైన నమ్మకం. అలాగే అన్ని కర్మఫలములు ఆయనకు అర్పించటం అంటే ఆయన మీద మనకు ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసములు. ఆయన మనలను రక్షిస్తాడు అనే నమ్మకం కలిగి ఉండటం అని అర్థం. అలా చేస్తే ఎల్లప్పుడూ భగవంతుడు మన వెంటనే ఉంటాడు, మనలను కాపాడుతూ ఉంటాడు అని ఈ శ్లోకం వివరించింది. ఉపనిషత్తు యొక్క బ్రహ్మ విద్యా యోగశాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో కర్మ సన్యాస యోగము అను 5వ అధ్యాయము సంపూర్ణం. ఓం తత్సత్. హరే కృష్ణ.